గుడ్ మార్నింగ్ అండి. మాకు ఇప్పుడే శుభోదయం అవుతోంది. సన్ కూడా ఇప్పుడే వస్తున్నాడు అనమాట పైకి. ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి. సో అందుగురించి ఆ హడావిడిలో ఉన్నాం. బట్ ఇప్పుడైతే ప్రోమోలు అయితే చూశాను, 3 ప్రోమోలు కూడా చాలా 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 బాగుంది అనిపించింది. మన వరకు వస్తేనే కానీ మనకు తెలియదా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే రీతుకి కరెక్ట్గా ఇదే టైంలో జరగడం అన్నది అంటే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి హ్యాపీనెస్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్ ఇప్పుడు ఆమెకే చుట్టుకున్నట్టు అయింది. కరెక్ట్ టైంలో అంటే వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్కి రాలేదు ఎవరు కూడా, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు. అది గుడ్, తనకి తెలిసి రావాలి అనిపించింది. మనకేంటంటే ఒక స్టెప్ ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేయంగానే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో అని ట్రై చేయాలి. బట్ పొద్దున్నుంచి లైవ్ అయితే ఆర్ వాట్ ఎవర్ నిన్న జరిగిన ఆఫ్టర్ కెప్టెన్సీ టాస్క్ నుంచి కూడా ఒక్కసారి కూడా ఆమె ఏమి ఒక రైట్ స్టెప్ తీసుకుంటున్నట్టు, అంటే దాని గురించి మళ్ళీ కనెక్షన్ పెంచుకుందాము, కనెక్షన్ అని కాదు, వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అన్నది ఎక్కడా లేదు. అంత ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇదంతా కూడా ఏదో ఫేక్గానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రాంగ్ స్టెప్ని రైట్ చేసుకునే సమయం ఇంకా రాలేదు తనకి, ఇంకా రాదు కూడా అని నేను అనుకుంటున్నాను. సో తను అంత నన్ను లాగేసుకుంటున్నారు ఏంటి కాపాడండి అన్నట్టుగా ఏడుస్తున్నా కూడా అది అంత మనకి ఏంటంటే అయ్యో అనిపించట్లేదు. బికాస్ ఆఫ్ ఎస్టర్డే వాట్ షీ డిడ్ టు ఇమాన్యుయల్ అండ్ భరణి అనమాట. సో నాకైతే ప్రమోస్ అయితే భలే నచ్చాయి. ఇంకా సుమన్ శెట్టి గారు కూడా ఫుల్ ఫైర్లో ఉన్నట్టు అనిపించింది. కొద్దిగా అంటే చూడాలి దాన్ని, అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఎలా ఆడారా అన్నది లైవ్ కానీ లేకపోతే ఎపిసోడ్ కానీ చూస్తేనే చెప్పగలం. ప్రోమోలో ఏంటంటే చాలా ఎడిటింగ్స్ జరుగుతాయి. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఏంటి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని. బట్ చూసినంత వరకు కూడా మనకి అబ్బా సాయిరామ్ అన్నట్టు అనిపించింది. అంత బాగా వాళ్ళు ఆడారు. ఇంకా తనూజ లేకపోతే సంజన అండ్ ఫ్లోరా కూడా అండి చాలా ట్రై చేశారు. లీవ్ అబౌట్ ఎమాన్యుయల్ వీళ్ళైతే ఎప్పుడు బాగానే ఆడతారు కాబట్టి, బట్ ఇక్కడ తనూజ అండ్ సంజన అండ్ ఫ్లోరా వీళ్ళు కూడా ఆడడం అనేది సూపర్గా అనిపించింది అనమాట. బట్ ఎవరిది రైట్ ఎవరిది తప్పు ఓన్లీ లైవ్ లేకపోతే ఎపిసోడ్ అయిన తర్వాతే మాట్లాడుకుందాం.